నిన్న మీరందరూ కలిసి సామూహికంగా ఇక్కడ భోజనం చేస్తుంటే ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు మీ ఇళ్లలో శాకాహారం చేయటం ఎందుకంటే అనేకమైనటువంటి కట్టుబాట్లు కానీ ప్రతి పండగ అయినప్పుడల్లా ఒక మేకనో గొర్రెనో కొయ్యాలనేటటువంటి ఇవన్నీ ఏవో కొన్ని ఉన్నాయి. అవి మీరు దాటలేకపోతున్నారు నాకు అనిపించింది. అయితే ఇప్పుడు నిన్న మనమంతా కూడా పండగ నాడు కూడా మనం మంచిగా భోజనం చేయాలని కొమరయ్య కూడా నాకు అదే ఏదో వాడు అడిగితే తర్వాత తినాలంటే నాకు పండగ నాడు అన్నీ కావాలని ఏదో వాళ్ళు అడిగి వేయించుకుని తిన్నాడు నెయ్యి. అలా నిత్యము ఇక్కడ చక్కటి అన్నదానం జరిగిందే అనుకోండి ఊళ్ళో వాళ్ళందరూ రోజు ఇక్కడ భోజనం చేసుకుని వెళితే ఎలా ఉంటుంది? ఇంకా ఇంట్లో వండుకోవడం ఏం లేదు. పొద్దునే 7ంటికి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోవాలి. ఉప్మానో మీకు ఇష్టమైనవి ఏవో ఉంటాయి కదా, కిచిడీనో ఉప్మానో దొడ్డు రవ్వ సన్న రవ్వ అటుకులు ఏవో ఉంటాయి, అది ఇక్కడ పెట్టాలి. చేసి అక్కడ మొత్తం ఊళ్ళో వాళ్ళకి తినాలి, పొలానికి వెళ్ళాలి. మధ్యాహ్నం అంటే ఇప్పుడు మీ అక్కడ మన రాములు వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎవరో పోయినప్పుడు మేము వెళ్ళి వంట చేస్తూ ఉంటాం అంటూ ఉంటారు కదా, అది ఇక్కడే చేసుకోవచ్చు కదా. ఓన్లీ చావులకే ఎందుకు, బతుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మీరు అన్నారు సొరకాయలు కొంతమంది ఇచ్చారు, బీరకాయలు మన మధు చెప్పాడు, అందరూ ఇచ్చారండి. తర్వాత ఒకళ్ళిద్దరు వచ్చి అదేంటి ఈయన 25 కిలోలు మనకి ధాన్యం ఇచ్చాడు. అందరు ఇక్కడ పంటల వాళ్ళే కదా, అవునా? ఒకళ్ళు సొరకాయలు ఇవ్వండి, ఒకళ్ళు బీర ఇవ్వండి, ఇవ్వకపోండి, నేనున్నంతకాలం అవన్నీ అక్కడ ఏర్పాటు చేసే బాధ్యత నేను చేస్తా. ఇక్కడ వంట చేసి చక్కటి శాకాహారం చేసి అందరికీ పెట్టే బాధ్యత ఎవరైనా తీసుకుంటారా? ఇంకా ఇళ్లలో వండుకోవటం లేదు. మగ్దంపూర్లో వాళ్ళందరూ ఆశ్రమంలో తినాలి. ఎట్లా ఉంటుంది ఆలోచించండి. అనగానే గుండెలో రాయి పడిపోయింది, ఇప్పుడున్నదే చేయలేక చచ్చిపోతుంది. ఎందుకు కష్టం? మరి దేనికి కష్టం? గ్రామంలో అందరికీ పెట్టాలి. 20 మంది ఇక్కడ వాళ్ళు పొలం పని చేయరు, మిగతా వాళ్ళు పొలం పని అట్లా ఉంటాం. మనకి ఇష్టమా? అదేనా ఆధ్యాత్మిక మార్గం అంటే? సోమరిగా ఉండటమేనా? తను గురువుకు అర్పణ కర్ణాహ అంటే ఏం చేయాలి చెప్పండి మరి? ఎవరి బజ్జీలు వాళ్ళు వండుకుని తిని, ఎవరి టీలు పెట్టుకుని వాళ్ళు తాగి, ఎవరి తిండి వాళ్ళు తింటాం, దాని గురువుకు అర్పణ కర్ణ కరెక్టేనా? అదేనా చంద్రయారు చెప్పింది? ఏమరా? సామూహికంగా సంఘటితంగా రోజు ఒక కార్యక్రమం ఆశ్రమంలో ఏం చేస్తారు చెప్పండి? అన్నం కాకపోతే పోనీ పొద్దునే అటుకులన్నా తింటారా? 4 బస్తాలు అటుకులు తెచ్చి ఇక్కడ పెడతా. కానీ ఇక్కడికి వచ్చి అటుకులు తిని టీ తాగి వెళ్ళాలి. ఏం చెయ్యొద్దు ఇంకా. ఆలోచించండి. సో త్రికరణ శుద్ధి అంటే ఇది. అర్థమైందా? చెప్పేది ఆచరించాలంతే, లేకపోతే అనవసరం చెప్పడం కదా. ఇందులో ఇన్ని మంత్రాలు చెప్తున్నాడు. ఏ మంత్రం మనం పాటిస్తామండి? ఏ మంత్రం పాటిస్తాము? అనంత ఆనందాత్మనే నమః అన్నాడు. అనంతమైన ఆనందంలో ఆయన ఎప్పుడు ఉంటాడట. ఏమిటా అనంతమైన ఆనందం చెప్పండి? అనంతానంద అప్రమాణానందాత్మ అంటే కొలవలేనటువంటి ఆనందంలో ఆయన ఉంటాడు. అప్రమాణానందాత్మనే నమః, అజరానందాత్మనే నమః అంటే ఆయనకున్న ఆనందం ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా పుట్టలేదు, అంత గొప్ప ఆనందంలో ఉంటాడు. అమలానందాత్మనే ఆయన
ఆనందించే ఆత్మలో మలినము లేనటువంటి ఆనందము. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు, మంత్రాలు. చివరికి హంసానందాత్మనే నమః అన్నాడు. మన ఇష్టం వచ్చినట్టు గాలి పీల్చుకుంటూ, మన ఇష్టం వచ్చినట్టు పడుకుంటూ, మన ఇష్టం వచ్చినట్టు కూర్చుంటూ, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఎక్కడొస్తుంది మనకి త్రికరణ శుద్ధి? అంటే శరీరాన్ని ఎలా కంట్రోల్ తీసుకురావాలో చెబుతున్నాడు ఈ పూజ పుస్తకంలో మంత్రాలు. సో అతర్కానందాత్మనే నమః అంటున్నాడు. అప్రతర్కానందాత్మనే నమః. తర్కాలు చెయ్యొద్దు, గురువు చెప్పింది చేసుకుంటూ వెళ్ళాలి. తర్కం చేసావనుకో అహంకారం వచ్చేస్తుంది, నీ మాటే నెగ్గాలనే ఫీలింగ్ వస్తుంది. అవునా కాదా? లచ్చయ్యకి బాగా తెలుసు. అవునా కాదా? ఉంటుంది అది. ఎందుకంటే మనం ఒక మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే జల్పం అంటారు దాన్ని. నేను చెప్పిందే కరెక్ట్ అనే ఉద్దేశానికి మెల్లమెల్లగా వెళ్ళటం మొదలుపెట్టేటప్పటికి ఏంటంటే వాళ్ళు ఎంతో అనుభవంతో చెప్పినటువంటి వాక్కులని కూడా మనం ధిక్కరిస్తాం. అందుకని అప్రతర్కానందాత్మనే నమః. అక్కడ భగవద్గీతలో ఏం చెప్పాడు వాడు? అదేమిటయ్యా ఆ శ్లోకం? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్పదర్శన. తద్విద్ధి ప్రణిపాతేన, దానిని తెలుసుకోగోరి. గురుగారు ఎప్పుడు మీకు తత్ త్వం అని రెండు ఉన్నాయి మనలో. తత్ మనం అనుకునేది శరీరంతో కూడినటువంటి, మనసుతో కూడినటువంటి దానిని తత్. త్వం అదే తెలుసుకోవాలి. త్వం అనేది ఈ శరీరంతో కూడిన, మనసుతో కూడినటువంటిది. ఇందులో తత్ అని తెలుసుకోకుండా ఈ శరీరం వదిలేసేటటువంటిది ఇంకొకటి ఉన్నది. సో ఈ శరీరం, ఈ త్వం అనేది ఉన్నప్పుడే ఆ తత్తుని తెలుసుకుంటూ మెలుగు. ఆ తత్తుని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? తత్విద్ధి, దాన్ని తెలుసుకోగోరి. దేన్ని తెలుసుకోగోరి? నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మని తెలుసుకోగోరి. తత్విద్ధి ప్రణిపాతేన అంటే గురువునికి సాష్టాంగ నమస్కారం చేసి, ప్రణిపాతేన అంటే ఇలా పూర్తిగా అష్టాంగాలతో సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్నేన సేవయ అంటే తర్కము చెయ్యకుండా నెమ్మదిగా మంచి మంచి మాటలతో సేవ చేస్తూ, సేవయ ఎవడైతే అలా చేస్తాడో వాడికి జ్ఞానిన మొదట జ్ఞానము నేర్పుతాడు, తర్వాత తత్వదర్శనం చేయిస్తాడు. జ్ఞానం నేర్పించడం అంటే నాయన ఈ శరీరంలో ఉన్నటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ కూడా త్వం